హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. ఇవాళ వచ్చిన రిజల్ట్స్లో మీలో ఎవరైనా సరే యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్లియర్ చేసి ఉంటే మీకు శుభవార్త. మెయిన్స్ ప్రిపరేషన్ మీకు కంప్లీట్గా ఫ్రీగా ఎల్టీఎక్స్ క్లాసెస్ అందిస్తుంది. ఇది ఒక ఫ్రీ ఇనిషియేటివ్. వీఆర్ లాంచింగ్ సంథింగ్ కాల్డ్ సూపర్ 30 బ్యాచ్. అంటే 30 మంది స్టూడెంట్స్ మాత్రమే తీసుకుంటున్నాము. ఈ 30 మందికి కంప్లీట్గా ఫ్రీగా యూపీఎస్సీ మెయిన్స్ ప్రిపరేషన్కి అవసరమైన మెంటర్షిప్, కాంప్రహెన్సివ్ టెస్ట్ సిరీస్ కవరింగ్ ఆల్ జెండర్ స్టడీస్ పేపర్స్ ఇంక్లూడింగ్ ఎస్వై పేపర్, కరెక్షన్, ఫీడ్బ్యాక్ అండ్ మోడల్ ఆన్సర్స్తో పాటు మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మన హైదరాబాద్ బ్రాంచ్లోను మరియు ఆన్లైన్లో కూడా ప్రొవైడ్ చేస్తాం. వీ స్ట్రాంగ్లీ రికమెండ్ హైదరాబాద్ బ్రాంచ్కి వచ్చి మీరు ఫిజికల్గా కూర్చొని ఆన్సర్స్ రాయమని స్ట్రాంగ్ రికమెండేషన్ అనేది ఇస్తున్నాం. వచ్చిరండి. ఇంకా వివరాల కోసం ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ చేయండి. దిస్ ఈజ్ కంప్లీట్లీ ఫ్రీ ఇనిషియేటివ్. మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉన్నా వాళ్ళకి ఇంటిమేట్ చేయండి. రూపాయి కూడా ఖర్చు లేకుండా మనం ఇది చేస్తున్నాం విత్ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ టీంతో. అలాగే ఈసారి ప్రిలిమ్స్ మిస్ అయిన వాళ్ళు, మీరు ప్రిలిమ్స్ గురించి భయపడకుండా టార్గెట్ ప్రిలిమ్స్ 2024 అనే మనం లాంచ్ చేస్తున్న మెంటర్షిప్ ప్రోగ్రాంలో మీరు జాయిన్ కావచ్చు. బిగినర్స్ అయితే సిలబస్లు కంప్లీట్ చేసుకోకపోతే వద్దు, ఆల్రెడీ ఒక రౌండ్ కంప్లీట్ చేసేసాము, మాకు సిలబస్ ప్రాబ్లం లేదు, రివిజన్ అనేది సిస్టమేటిక్గా జరగాలి అనుకునే వాళ్ళకి ఇది సూట్ అవుతుంది. సో ఈ ప్రోగ్రాంలో ప్రతి ఆదివారం నాడు మీకు 3 టెస్ట్లు అనేవి కండక్ట్ చేస్తాం. ఫుల్ సిలబస్ పైన ఫుల్ లెంత్ గ్రాండ్ టెస్ట్ ఫస్ట్ నుంచి కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అంటే మీకు ఒక రఫ్లీ నెక్స్ట్ ఇయర్ ఫిలిమ్స్ కల్లా 50 గ్రాండ్ టెస్ట్లు రాస్తారు. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఎగ్జామ్ అంటే భయం అనేది కంప్లీట్గా పోతుంది. మీరు ఓవరాల్గా అక్యూములేటెడ్ నాలెడ్జ్ గత 2 సంవత్సరాలుగా సంవత్సరంన్నరగా మీరు చదువుతూ ఉంటారు, ఎంత రిటెన్షన్ ఉందని మనం వారం చెక్ చేసుకోవడం జరుగుతుంది. దాంతోపాటు ఎడిషనల్గా ప్రతి వారం ఒక సెక్షనల్ టెస్ట్ ఉంటుంది. ఈ సెక్షనల్ టెస్ట్కి సిలబస్ అనేది ముందే అనౌన్స్ చేయడం అనేది జరుగుతుంది. చూడండి, ఇక్కడ ఈ అనౌన్స్ చేసి దానిపైన ఒక ఓరియంటేషన్ సెషన్ కూడా జరుగుతుంది. అంటే సిలబస్ ఏంటి, దాంట్లో ఏ టాపిక్స్ టచ్ చేయాలి, ఆల్ కీవర్డ్స్ టు బి కవర్డ్, వాటిని ఎలా కవర్ చేయాలి, రెఫరెన్స్ బుక్స్ ఏంటి, స్ట్రాటజీస్ ఏంటి, ఇవన్నీ డిస్కస్ చేయడం జరుగుతుంది. తర్వాత టెస్ట్ అవుతుంది. టెస్ట్ అయ్యాక టెస్ట్ అనాలిసిస్ కూడా మనం చేయడం జరుగుతుంది. సో సెక్షనల్ టెస్ట్లో మనం జనరల్ స్టడీస్తో పాటు సీసాట్, మంత్లీ సిఏ గ్రాండ్ టెస్ట్లు కూడా ఇంక్లూడ్ అవుతాయి. వీటితో పాటు వీక్లీ సిఏ ఏ వారం ఆ వారమే రాసేస్తూ ఉంటారు. ఇది కదా. దీంతోపాటు యూ విల్ బి పార్ట్ ఆఫ్ వన్ ఎక్స్క్లూజివ్ వాట్సాప్ గ్రూప్. అందులో నేను, మా అదర్ స్టాఫ్ కూడా మీకు గైడెన్స్ ప్రొవైడ్ చేయడానికి సర్వదా అవైలబుల్గా ఉంటాం. ఇది టార్గెట్ ప్రిలిమ్స్ 2024 ఇమీడియట్గా స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నెంబర్కి కాంటాక్ట్ చేయండి. 2024కి మీరు సక్సెస్ సాధిస్తారు కష్టపడితే, షెడ్యూల్ ఫాలో అయితే. జస్ట్ ఇన్ కేస్ మిస్ అయినా ఇట్ ప్రొవైడ్స్ లైఫ్ టైం వ్యాలిడిటీ. అప్కమింగ్ ఇయర్కి కూడా యాక్సెస్ అనేది కంటిన్యూ అవుతుంది. ఫీజు కేవలం 10,000 రూపాయలు. అండ్ ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి డౌట్స్ ఏమైనా క్లియర్ చేసుకోవచ్చు. అలాగే సీసాట్ ఈ సంవత్సరం చాలామంది సఫర్ అయింది సీసాట్లో. సో సీసాట్ అనేది మీకు పెయిన్ పాయింట్ అయితే లుక్ నో ఫర్దర్. కొత్త బ్యాచెస్ ఫ్రెష్గా ఇయర్ లాంగ్ కోర్స్ మనం అనౌన్స్ చేస్తున్నాం సీసాట్కి. సో ఇందులో ఇంగ్లీష్తో పాటు కొంత డిఫికల్ట్ పోర్షన్స్ ఆఫ్ క్వాంటిటేటివ్ రీజనింగ్ అవన్నీ కూడా నేను చెప్తాను. నాతో పాటు మన క్యాట్ ఫ్యాకల్టీ మురళీకృష్ణ సార్ 20 సంవత్సరాల పాటు ఎక్స్పీరియన్స్ ఉంది. సార్కి ఈజ్ ఎ గుడ్ కాంబినేషన్ ఆఫ్ యూపీఎస్సీ అండ్ క్యాట్కి చెప్పున్నారు, యూపీఎస్సీకి చెప్పున్నారు. సో అన్నిటిపైన అవగాహన ఉన్న సార్. సో సార్ క్యాట్ ప్యాటర్న్లో క్వశ్చన్స్ తీసుకొని మన సీసాట్కి కవర్ చేస్తారు. రీసెంట్ సీసాట్లో ఎట్లా వచ్చాయని చూసుకొని దానికి తగ్గట్టుగా కవర్ చేయడం జరుగుతుంది. సో ఇది కేవలం 10,000 రూపాయలకే మీకు లైఫ్ టైం వ్యాలిటీతో మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సీసాట్ని నెగ్లెక్ట్ చేయొద్దు. చాలామంది ఈసారి జిఎస్ బార్ రాసి సీసాట్లో డిస్క్వాలిఫై అయిపోయారు. సో ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు. మరి ఇవాల్టి ఆర్టికల్ వచ్చేసి మైల్స్ టు గో అనే టైటిల్తో మనకు వచ్చింది. అంటే ఇంకా చాలా దూరం ప్రయాణం చేయాలి అనే మీనింగ్ కనిపిస్తుంది. ఏ విషయంలో? ఇండియన్ ఎకానమీ విషయంలో. ఇండియన్ ఎకానమీ సూపర్గా గ్రో అయిపోయిందా, ఇంకా చాలా చేయాల్సింది ఉందా అంటే ఇంకా చాలా చేయాల్సింది ఉంది అని చెప్పి దీని అర్థం. జనరల్ స్టడీస్ పేపర్ 3 ఇండియన్ ఎకానమిక్ డెవలప్మెంట్లోకి ఈ ఆర్టికల్ వస్తుంది. ద ఎకానమీ ఈజ్ బెటర్ పాయిజ్డ్ బట్ స్టిల్ నీడ్స్ డెప్త్ స్టీరింగ్
మైండ్ఫుల్ రిఫార్మ్స్. మన ఎకానమీ బెటర్ పాయిజ్ అంటే మంచి పొజిషన్లో ఉంది, కాకపోతే ఇట్ స్టిల్ నీడ్స్ డెఫ్ట్ స్టీరింగ్, అంటే చాలా స్కిల్ఫుల్గా దీన్ని ముందుకు నడిపించాలి. స్టీరింగ్ అంటే ముందుండి నడిపించడం, డెఫ్ట్ అంటే స్కిల్ఫుల్. అండ్ మైండ్ఫుల్ రిఫార్మ్స్ తీసుకురావాలి. ఎటువంటి రిఫార్మ్స్? ఆలోచించి ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో వాటిని సంస్కరణ అన్నమాట, లోపాలను సరిదిద్దేలాగా మంచి రిఫార్మ్స్ని తీసుకురావాల్సిన అవసరం అనేది ఉంది. దట్ ఈస్ వాట్ అవర్ ఎకానమీ నీడ్స్ రైట్ నౌ. దట్స్ వాట్ అవర్ ఎకానమీ నీడ్స్ రైట్ నౌ అనమాట. ఓకేనా? సో సమస్య ఏంటో తెలుసుకొని, అంటే బ్లైండ్గా రిఫార్మ్స్ తీసుకురావడం కాదు, సమస్య పైన అవగాహన పెంచుకొని రిఫార్మ్ తేవాలి. అందుకనే మైండ్ఫుల్ రిఫార్మ్స్ అనే పదాన్ని వాడారు. ఇండియన్ ఎకానమీ ఈజ్ ఫర్మ్లీ అవుట్ ఆఫ్ ద థ్రోస్ ఆఫ్ ది పాండమిక్ బ్లూస్. పాండమిక్ నుంచి వచ్చిన కష్టాల వల్ల వచ్చిన పెయిన్ నుంచి ఇండియన్ ఎకానమీ స్ట్రాంగ్గా బయటపడింది. The higher than expected 7.2 GDP growth last year could actually be an underestimate. మనకి లాస్ట్ ఇయర్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ గ్రోత్ వచ్చింది, 7.2%. ఇంకా ఫైనల్ ఫిగర్స్ రాలేదు, ఇది ప్రావిజనల్ ఎస్టిమేట్. మళ్ళీ దీన్ని రివైజ్ చేసి రివైజ్ ఎస్టిమేట్ వస్తుంది. రివైజ్ ఎస్టిమేట్ దీనికంటే ఎక్కువ ఉండే అవకాశం కూడా ఉంది. అందుకనే ఆల్రెడీ ఇచ్చిన ప్రావిజనల్ ఎస్టిమేట్ కుడ్ యాక్చువల్లీ బి అండర్ ఎస్టిమేట్ అన్నారు. అండ్ ద కంట్రీ ఈజ్ నౌ పాయిజ్డ్ for a decade, if not more, of uninterrupted 6.527% growth, even if no further reforms are undertaken. So kabatti country అట్లీస్ట్ ఒక దశాబ్దం పాటు, ఇఫ్ నాట్ మోర్, అట్లీస్ట్ ఒక దశాబ్దం పాటు అన్ఇంటరప్టెడ్ 6.527% గ్రోత్కి పాయిజ్డ్ అంటే పొజిషన్లో ఉంది. సాలిడ్గా ఇంకా ఏ రిఫార్మ్స్ మనం తీసుకురాకపోయినా కనీసం 6.527% గ్రోత్ నెక్స్ట్ 10 సంవత్సరాల పాటు ఇండియన్ ఎకానమీకి రాబోతోంది అని మన CEA చెప్పడం జరిగింది. సో దిస్ వాజ్ ద కీ మెసేజ్ ఫ్రమ్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ బి అనంత నాగేశ్వరన్స్ ప్రోగ్నోసిస్ అంటే ఎలా ఉండబోతుందో చెప్పడాన్ని ప్రోగ్నోసిస్, రేపు ఎలా ఉండబోతోంది అని చెప్పడాన్ని ప్రోగ్నోసిస్ అంటారు. ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ది ఎకానమీ గురించి వాళ్ళు ఇచ్చిన ప్రోగ్నోసిస్ ఇది. కన్వేడ్ టు ఇండస్ట్రీ లీడర్స్ లాస్ట్ వీక్ ఇండస్ట్రీ లీడర్స్కి ఇది కన్వే చేశారనమాట. ఇండియా, as he asserted, could now grow for a longer period of 7 to 15 years as China did between 1979 to 2008 without running into overheating problems as it did after 3-4 years of strong growth in recent decades. సో ఈయన ఏమంటారంటే ఇండియా, హీ అసర్టెడ్ అంటే నొక్కి చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? దట్ కుడ్ నౌ గ్రో, కుడ్ అంటే పాసిబిలీ, నౌ గ్రో అయ్యే అవకాశం, పాసిబిలిటీ ఉంది. ఫర్ ఏ లాంగర్ పీరియడ్, ఎక్కువ కాలం పాటు ఇండియా గ్రో అయ్యే అవకాశం ఉంది. ఎంత పాటు? 7 to 15 years పాటు, 7 నుంచి 15 సంవత్సరాల పాటు ఇండియా కంటిన్యూస్గా గ్రో అవ్వచ్చు. యాజ్ చైనా డిడ్ బిట్వీన్ 1979 to 2000, 1979 నుంచి 2008 వరకు చైనా ఏ రకంగా అయితే గ్రో అయ్యిందో అదే రకంగా నెక్స్ట్ 7 నుంచి 15 సంవత్సరాల పాటు ఇండియా గ్రో అయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే వితౌట్ రన్నింగ్ ఇంటూ ఓవర్ హీటింగ్ ప్రాబ్లమ్స్లోకి వెళ్ళకుండా. సో బేసిక్గా ఎకానమీ ఓవర్ హీటింగ్ అనే పదానికి అర్థం ఏంటి అంటే, కొన్నిసార్లు పొటెన్షియల్ జీడిపి కంటే రియల్ జీడిపి లేదా యాక్చువల్ జీడిపి అనేది మించిపోవడం. సో చాలా జాగ్రత్తగా వినండి, ఇది కొంచెం కాంప్లికేటెడ్ కాన్సెప్ట్, కేర్ఫుల్గా చెప్తాను. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఎ వర్డ్ కాల్డ్ పొటెన్షియల్ జీడిపి. పొటెన్షియల్ జీడిపి అంటే మీనింగ్ ఏంటి? జీడిపి ఎట్ ఫుల్ ఎంప్లాయ్మెంట్ లెవెల్. ఫుల్ ఎంప్లాయ్మెంట్ లెవెల్ అంటే అర్థం ఏంటి? 100% కెపాసిటీ యూటిలైజేషన్. అంటే ప్రతి ఒక కార్ల కంపెనీ పెట్టారు, కార్ల ఫ్యాక్టరీ పెట్టారు అనుకోండి. కార్ల ఫ్యాక్టరీ రోజుకి 100 కార్లని ప్రొడ్యూస్ చేయగలుగుతుంది అనుకోండి. 100 కార్లను ప్రొడ్యూస్ చేసేలాగా ఫుల్ ఎంప్లాయ్మెంట్ పెట్టి చేస్తున్నారు అనుకోండి. అప్పుడు 100% కెపాసిటీ యూటిలైజేషన్లో ఉన్నట్టు, ఫుల్ ఎంప్లాయ్మెంట్ లెవెల్లో ఉన్నట్టు. అలా ఫుల్ ఎంప్లాయ్మెంట్ లెవెల్లో దేశంలో ఉన్న అన్ని ఫ్యాక్టరీస్ 100% కెపాసిటీ యూటిలైజేషన్తో ఫుల్ ఎంప్లాయ్మెంట్ లెవెల్లో ప్రొడ్యూస్ చేసే జీడిపి ఆ దేశం యొక్క పొటెన్షియల్ జీడిపి, అంటే ఆ దేశం యొక్క కెపాసిటీ అన్నట్టు. కొన్ని సందర్భాల్లో డిమాండ్ అనేది దీన్ని మించిపోతుంది. అంటే జనాల దగ్గర డబ్బులు ఎక్కువైపోయో లేదా ఎకానమీ సూపర్గా రన్ అయిపోవడం వల్ల డబ్బులు ఎక్కువైపోయి విపరీతంగా ఎక్కువైపోయి అగ్రిగేట్ డిమాండ్ అనేది ఈ పొటెన్షియల్ జీడిపికి మించిపోతుంది. అంటే మన ప్రొడక్టివ్ కెపాసిటీకి మించి డిమాండ్ అనేది ఉండే సందర్భాలు వస్తాయి. అలాంటి సందర్భాల్లో యాక్చువల్ జీడిపి అంటే ఇన్ రియాలిటీ ఆ జీడిపి ఏదైతే ఉంటుందో
దట్ విల్ బి మోర్ దాన్ పొటెన్షియల్ జీడిపి. అంటే అర్థం ఏంటి, కంపెనీస్ 100% మించి పనిచేస్తాయి. అంటే ఎక్స్ట్రా షిఫ్ట్లు వేసేసి, అంటే 100 కార్లు ప్రొడ్యూస్ చేసే ఫ్యాక్టరీ నుంచి 120 కార్లు ప్రొడ్యూస్ చేస్తారు. నైట్ షిఫ్ట్లు వేసేసి, ఎక్స్ట్రా చేసి, జనాలకి ఇంకా ఎక్కువ రిక్రూట్మెంట్లు చేసేసి, ఎక్కువ శాలరీలు ఇచ్చేసి చేసే పరిస్థితి వస్తుంది. అలాంటి సందర్భంలో యాక్చువల్ జీడిపి, పొటెన్షియల్ జీడిపి అంటే కెపాసిటీకి మించి పర్ఫామ్ చేయడం. నువ్వు రోజుకి 8 అవర్స్ కష్టపడడం నీకు పొటెన్షియల్, కానీ నువ్వు 10 అవర్స్ 12 అవర్స్ కష్టపడిపోతున్నావు. అప్పుడు నీ యాక్చువల్ విల్ బి మోర్ దాన్ పొటెన్షియల్. నీ కెపాసిటీకి మించి నువ్వు చేసినప్పుడు ఏమవుతుంది, హెల్త్ అప్సెట్ అవుతుంది. అర్థమవుతుందా, హెల్త్ అప్సెట్ అవుతుంది. అలాగే ఎకానమీ కూడా పొటెన్షియల్కి మించి పర్ఫామ్ చేసేస్తుంది అనుకోండి, అప్పుడు ఓవర్ హీటింగ్ సినారియో వస్తుంది. దాని అర్థం ఏంటంటే ఇంత డిమాండ్ ఉన్నప్పుడు ఇట్ లీడ్స్ టు వెరీ హై ఇన్ఫ్లేషన్కి దారితీస్తుంది. అందుకే ఈ యాక్చువల్ జీడిపికి పొటెన్షియల్ జీడిపికి మధ్యలో ఉన్న గ్యాప్ని ఇన్ఫ్లేషనరీ గ్యాప్ అంటారు. ఇన్ఫ్లేషన్ చదివేటప్పుడు ఈ పదం మీరు వినుంటారు. ఇన్ఫ్లేషనరీ గ్యాప్, డిఫ్లేషనరీ గ్యాప్ అని అంటాం. సో యాక్చువల్ జీడిపి పొటెన్షియల్ జీడిపికి మించి ఉంటే అది ఇన్ఫ్లేషనరీ గ్యాప్. ఎందుకంటే ఆ సందర్భంలో హై ఇన్ఫ్లేషన్ వస్తుంది. ఈ హై ఇన్ఫ్లేషన్ అగైన్ మళ్ళీ ఎకానమీని దెబ్బతీస్తుంది. విపరీతమైన ఇన్ఫ్లేషన్ ఎప్పుడైతే వస్తుందో ప్రజల యొక్క లైఫ్ స్టాండర్డ్స్ పడిపోతాయి, పర్చేసింగ్ పవర్ తగ్గిపోతుంది, మళ్ళీ కొనుగోలు తగ్గి ఎకానమీ మళ్ళీ ట్రాక్ తప్పే అవకాశం ఉంటుంది. అందుకే ఎకానమీ గ్రోత్ ఉన్నప్పుడు మంచిదే, కాకపోతే ఇన్ఫ్లేషనరీ ప్రాబ్లం రాకుండా గ్రో అవ్వాలి. విపరీతంగా ఇన్ఫ్లేషన్ 8%కి 10%కి పెరిగిపోతూ ఎకానమీ గ్రో అవుతుంది అనుకోండి, అప్పుడు దాన్ని ఓవర్ హీటింగ్ ప్రాబ్లంలోకి వెళ్ళిందని అర్థం. అంటే ఎకానమీ ఓవర్ హీట్ అయిపోతుందని అర్థం. అలా అవ్వకుండా మోడరేట్ ఇన్ఫ్లేషన్తో ఎకానమీ గ్రో అవుతూ వచ్చిందనుకోండి, అప్పుడు సూపర్గా ఉన్నట్టు. రీసెంట్గా ఇక్కడ నిన్న నా ఎకానమీ అనాలిసిస్ వినుంటే మీరు ఒక పదాన్ని చూసుంటారు, గోల్డిలాక్స్ ఎకానమీ అంటాం. గోల్డిలాక్స్ మూమెంట్ లేదా గోల్డిలాక్స్ ఎకానమీ. హ్యాస్ అవర్ ఎకానమీ రీచ్డ్ గోల్డిలాక్స్ మూమెంట్ అని చెప్పి ఇండియన్ ఎక్స్ప్రెస్లో హెడ్లైన్స్ ఇచ్చారు. గోల్డిలాక్స్ అంటే అర్థం ఏంటి, వితౌట్ బీయింగ్ హాట్ ఆర్ వితౌట్ బీయింగ్ కోల్డ్. అంటే ఎకానమీ కోల్డ్ అవ్వకుండా హాట్ అవ్వకుండా. అర్థమైందా, ఎకానమీ వితౌట్ బీయింగ్ హాట్ ఆర్ వితౌట్ బీయింగ్ కోల్డ్, ఈ రెండు అవ్వకుండా. అంటే అర్థం ఏంటి, కోల్డ్ అంటే లో ఎకనామిక్ గ్రోత్, హాట్ అంటే హై ఇన్ఫ్లేషన్. ఈ రెండు ప్రాబ్లమ్స్లోకి వెళ్లకుండా ఎకానమీ స్మూత్గా గ్రో అవుతుంది అనుకోండి, పర్ఫెక్ట్గా ఉంది, నెయిదర్ టూ హాట్ నార్ టూ కోల్డ్. అట్లాంటి మూమెంట్ని గోల్డిలాక్స్ మూమెంట్ అంటాం. సో ఎకానమీ చాలా పర్ఫెక్ట్ కండిషన్స్లో స్మూత్గా ఉంది అని దాని అర్థం అన్నమాట. చాలా ఇంపార్టెంట్ పదం అని గుర్తుపెట్టుకోండి. Among the reasons ఫర్ హిజ్ ఆప్టిమిజం, ఎందుకు ఈయన ఎంత ఆప్టిమిస్టిక్గా ఉన్నారు. ఓకే, ఇంతకుముందు ఏమైందంటే మన ఇండియన్ ఎకానమీ స్టార్టింగ్లో 3-4 సంవత్సరాలు గ్రో అయిపోయి ఓవర్ హీట్ అయిపోయేది. ఈసారి ఆ సమస్య రాదు, ఓవర్ హీట్ అవ్వకుండా మనం గ్రో అవుతామని చెప్పి ఈయన అంటున్నారు. అయితే కారణం ఏంటి, ఆయన ఎందుకు స్ట్రాంగ్గా ఉండబోతుందని చెప్తున్నారంటే, ఒకటి స్ట్రాంగ్ మొమెంటం బాగుంది, మంచి ఫ్లో ఉంది, బెటర్ మ్యాక్రో ఫండమెంటల్స్ అంటే ఇంట్రెస్ట్ రేట్స్ కావచ్చు, ఇన్ఫ్లేషన్ కావచ్చు, పవర్టీ కావచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ కావచ్చు, మొత్తం కంట్రీకి సంబంధించిన పారామీటర్స్ అన్నీ బాగున్నాయి. విత్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంది. ట్రేడ్ డెఫిసిట్స్ ఈజింగ్ ఇన్ రీసెంట్ మంత్స్. ట్రేడ్ డెఫిసిట్ అంటే ఎక్స్పోర్ట్స్కి ఇంపోర్ట్స్కి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్, ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి, మనకి ఈజ్ అవుతున్నాయి. అంటే ఎక్స్పోర్ట్ కంటే ఇంపోర్ట్స్ బాగా ఎక్కువ ఉంటే డెఫిసిట్ ఎక్కువ ఉన్నట్టు. డెఫిసిట్ తగ్గుతుంది రీసెంట్గా, అంటే మన ఎక్స్పోర్ట్స్ తగ్గుతున్నాయి, ఎక్స్పోర్ట్స్ కంటే ఇంపోర్ట్స్ ఎక్కువ తగ్గిపోతున్నాయి, కాబట్టి మనకి డెఫిసిట్ అనేది తగ్గుతుంది. అండ్ క్లీనర్ బ్యాంక్ అండ్ కార్పొరేట్ బ్యాలెన్స్ షీట్స్. ఇక్కడ ఒక పదం చెప్తాను జాగ్రత్తగా అండి. ఈ బ్యాంక్ అండ్ కార్పొరేట్ బ్యాలెన్స్ షీట్స్ అన్నారు చూడండి, దీనికి ఒక పదం ఉంది, ఏమంటారంటే ట్విన్ బ్యాలెన్స్ షీట్ ప్రాబ్లం అంటారు. ట్విన్ బ్యాలెన్స్ షీట్ ప్రాబ్లం అంటే అర్థం ఏంటి అంటే, చూడండి ఇలాంటివన్నీ మీకు కీవర్డ్స్ విచ్ యూ నీడ్ టు అండర్స్టాండ్. ఒకవైపు యూ హ్యావ్ కార్పొరేట్స్, ఒకవైపు యూ హ్యావ్ బ్యాంక్స్. బ్యాంక్స్ విపరీతంగా లోన్స్ ఇచ్చేసాయి ఎవరికి, కార్పొరేట్స్కి. ఈ లోన్స్ ఇచ్చేసి వీళ్ళేమో అనేబుల్ టు పే. సో దెన్ దే హ్యావ్ ఎ బ్యాలెన్స్ షీట్ ప్రాబ్లం. అంటే వాళ్ళ బ్యాలెన్స్ షీట్లో అప్పులు ఎక్కువైపోయాయి, వాటిని వీళ్ళు పే చేసే పరిస్థితి లేదు. అలాగే బ్యాంక్స్ వాళ్ళ ఎసెట్ సైడ్, వీళ్ళకి లైబిలిటీస్, అప్పులన్నీ లైబిలిటీస్లో ఉంటాయి, బ్యాంక్కి అప్పులన్నీ ఎసెట్ సైడ్ ఉంటాయి, అంతే కదా. బ్యాంక్కి లోన్స్ అనేవి ఆదాయ మార్గాలు కాబట్టి ఎసెట్ సైడ్ రాస్తారు, కార్పొరేట్స్కి లోన్స్ అనేవి తిరిగి డబ్బులు కట్టాలి కాబట్టి ఎక్కడ రాస్తారు, లైబిలిటీస్లో రాస్తారు. వీళ్ళ బ్యాలెన్స్ షీట్లో లైబిలిటీలో ఉంటుంది, వీళ్ళ బ్యాలెన్స్ షీట్లో ఇదే. బ్యాలెన్స్ షీట్లో మనకి ఎసెట్స్ అండ్ లైబిలిటీస్ ఉంటాయమ్మా, అంటే ఆస్తులు అప్పులు. లోన్స్ అనేవి బ్యాంకులకి ఎసెట్స్,
కార్పొరేట్స్కి అప్పులు, లయబిలిటీస్ అనమాట. సో వీళ్ళ లయబిలిటీస్ ప్రాబ్లం ఎన్ని ఉన్నాయి, మనం తీర్చలేకపోతున్నామని వీళ్ళకి, మనం ఇన్ని ఇచ్చేసామో రికవర్ చేయలేకపోతున్నామని వాళ్ళకి, ఇద్దరికి సమస్య. దాన్ని ట్విన్ బ్యాలెన్స్ షీట్ ప్రాబ్లం అంటాం. సో ఇప్పుడు ఏం చెప్తున్నారు ఇక్కడ, క్లీనర్ బ్యాంక్ అండ్ కార్పొరేట్ బ్యాలెన్స్ షీట్. సో బ్యాంక్స్కి ప్రాబ్లం లేదు, కార్పొరేట్స్కి అంటే కార్పొరేట్స్ సిస్టమేటిక్గా కట్టేస్తున్నాయి బ్యాంకులకి ప్రాబ్లమ్స్ లేవు అని చెప్తున్నారు అనమాట. అదే ఆయన ఉద్దేశం. ఓకేనా. నెక్స్ట్ చూడండి, బోల్స్టర్డ్ బై reforms such as goods and services tax and digitization that are spurring formalization. బోల్స్టర్డ్ అంటే స్ట్రెంగ్త్ అండ్ ప్రభుత్వం చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చింది. ఎటువంటివి, జిఎస్టీ రిఫార్మ్స్, డిజిటైజేషన్ రిఫార్మ్స్, ఇవన్నీ ఫార్మలైజేషన్ని స్పర్ చేస్తున్నాయి. ఫార్మలైజ్ చేయడం అంటే అర్థం ఏంటి, ఇన్ఫార్మల్ నుంచి ఫార్మల్కి రావడం. ఇన్ఫార్మల్ అంటే గవర్నమెంట్ ట్యాక్స్ బ్రాకెట్లోంచి గవర్నమెంట్ సిస్టంలోకి వెళ్లకుండా, ఇప్పుడు నువ్వు ఏదో వ్యాపారం చేస్తున్నావు, ప్రభుత్వానికి రూపాయి కూడా ట్యాక్స్ కట్టట్లేదు, ప్రభుత్వం దగ్గర పర్మిషన్ తీసుకోవట్లేదు, వచ్చిందంతో చచ్చిందంతో లెక్క చూపించట్లేదు, అలాంటివన్నీ ఇన్ఫార్మల్. లైక్ యూ పానీపూరి రోడ్డు పైన అమ్ముతున్నాం, లేకపోతే యూఆర్ సెల్లింగ్ హాట్ చాట్ లేదా బజ్జీలు, వీళ్ళెవరు రిజిస్టర్ అయ్యి జిఎస్టీ చూపించి అవేమీ చేయాలి కదా, ఇదంతా ఇన్ఫార్మల్. ఈ చిన్నవి ఓకే. వీటికంటే కొంచెం పెద్ద సంస్థలు కూడా గవర్నమెంట్ ట్యాక్స్లు కట్టకుండా, జిఎస్టీ కట్టకుండా నడిపించేస్తున్నారు, అదంతా ఇన్ఫార్మలైజేషన్. వాళ్ళందరినీ జిఎస్టీలో తీసుకొచ్చిన కొన్ని రిఫార్మ్స్ వల్ల అది వాళ్ళు జిఎస్టీ కడితే కానీ బండి నడపని పరిస్థితి ప్రభుత్వం క్రియేట్ చేసింది. సో వాళ్ళందరూ గవర్నమెంట్ బ్రాకెట్లోకి వచ్చేసారు. దాన్ని మనం ఫార్మలైజేషన్ అంటాం. ఇన్ఫార్మల్ నుంచి ఫార్మల్కి రావడం. స్పర్ అంటే ఎంకరేజింగ్. అలాగే the CEA's elaborate elucidation on the economy's bright prospects can well be seen as a fresh official nudge to the private sector to stop worrying and restart investing. ఈ డిస్కషన్ అంతా ఎక్కడ జరిగిందంటే కార్పొరేట్స్తో మన చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ వి అనంత నాగేశ్వరన్ ఇంటరాక్ట్ అయ్యారు. ఆ ఇంటరాక్షన్లో ఆయన ఇదంతా చెప్తున్నారు. సో ఇంత పాజిటివ్గా ఆయన ఎకానమీ గురించి మాట్లాడుతున్నారు, బ్రైట్ ప్రాస్పెక్ట్స్ ఉన్నాయని ఎలాబొరేట్గా దాని గురించి ఎల్యూసిడేట్ చేస్తున్నారు. అంటే ఎందుకు చేస్తున్నారంటే ఇదంతా యూ కెన్ సీ ఇట్ యాజ్ ఎ ఫ్రెష్ అఫీషియల్ నడ్జ్ అంటే జెంటిల్ పుష్ టు ది ప్రైవేట్ సెక్టర్. అంటే ప్రైవేట్ సెక్టర్కి చెప్పడం, బాబు మీరు వర్రీ అవ్వకండి, టెన్షన్ పడకండి, ఎకానమీ ఎలా ఉందో ఏమైపోతుందో అని టెన్షన్ పడి మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేయట్లేదు, ఎక్స్పాన్షన్స్ చేయట్లేదు, టెన్షన్ పడకుండా మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేయండి, బిజినెస్ని ఎక్స్పాండ్ చేయండి, ఎకానమీ చాలా బాగుంది, ఆలోచించకండి, యూ స్టార్ట్ ఇన్వెస్టింగ్, రీస్టార్ట్ ఇన్వెస్టింగ్ అని చెప్పి వాళ్ళకు ఒక చిన్న పుష్ ఇవ్వడం, ఒక చిన్న నమ్మకాన్ని కలిగించే ప్రయత్నంగా మనం చూడవచ్చు. అట్ ద సేమ్ టైం his comment that the economy could be on autopilot mode. Autopilot mode ఉండడం అంటే మనం ఏం చేయక్కర్లా, ఎకానమీ అదే రన్ అవుతుంది. యూ డోంట్ నీడ్ టు డూ ఎనీథింగ్, ఇట్ విల్ రన్ ఆన్ ఇట్స్ ఓన్. మనం ఏమీ చేయకుండా అది ప్రాపర్గా రన్ అవుతుంది అని ఆయన చెప్తున్నారు. అలా చెప్పడం అనేది ఇట్ కుడ్ బి ఎ హింట్ దట్ ద ఎపిటైట్ ఫర్ ఇంపార్టెంట్ పెండింగ్ రిఫార్మ్స్ సచ్ యాజ్ రేషనలైజింగ్ ద జిఎస్టీ స్ట్రక్చర్, ఫిక్సింగ్ ఆర్కేయిక్ ఫ్యాక్టర్ మార్కెట్ లాస్ ఈజ్ లో అట్లీస్ట్ ఇన్ 2024 లోక్సభ ఎలక్షన్. దాని అర్థం ఏంటి, మనం ఎలా అర్థం చేసుకోవచ్చు, మనం ఏం చేయకపోయినా ఎకానమీ ఆటోపైలట్ మోడ్ నుండి ప్రశాంతంగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీకు చెప్పాలంటే హైవే మీద వెళ్తున్నారు, స్ట్రైట్ రోడ్డు, ఒక్క ట్రాఫిక్ లేదు, ఒక్క వెహికల్ ఎదురుగా లేదు, మీరు ఏం చేయాలా, చక్కగా క్రూజ్ మోడ్ పెట్టేస్తారు అనుకోండి, కార్లో క్రూజ్ మోడ్స్ అని వస్తున్నాయి, మీరు యాక్సిలరేటర్ పైన కాల్ తీసినా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనకి మహీంద్రా ఎక్స్యూవీ వీటిలో అడాస్ మోడల్స్ అని వస్తున్నాయి, లేకపోతే ఎక్కువ నొక్కకుండా వెళ్తుంది, స్టీరింగ్ వాడక్కర్లేదు, హార్న్ వాడక్కర్లేదు, జస్ట్ అలాగా చూస్తే చాలు వెళ్ళిపోతుంది బండి. ఆటో పైలట్ మోడ్లో వెళ్ళిపోవడానికి మీకు చిన్న ఎగ్జాంపుల్. అదే ట్రాఫిక్లో అయితే హార్న్ కొట్టుకుంటూ, ఎదురుని చూసుకుంటూ, అవి వస్తున్నాయి చూసుకుంటూ, మధ్యలో ఏంటవి ఈ రోడ్డు బ్రేకర్స్, స్పీడ్ బ్రేకర్స్ అవి వస్తున్నాయి చూసుకుంటూ రావాలి. అయితే మనకి ఇప్పుడు ఎకానమీ ఆటో పైలట్ మోడ్లోకి వచ్చింది, ఏం చేయక్కర్లేదు ప్రభుత్వం, అలా ఉన్నా సరే 6.5-7% గ్రో అయిపోతుంది అని ఆయన చెప్తున్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నారు అంటే, ప్రాబబ్లీ ప్రభుత్వానికి లోక్సభ ఎలక్షన్స్ అయ్యేంత వరకు 2024 లోక్సభ ఎలక్షన్స్ అయ్యేంత వరకు రిఫార్మ్స్ తీసుకొచ్చే ఉద్దేశం లేకపోయి ఉండొచ్చు. లో ఎపిటైట్ ఫర్ ఇంపార్టెంట్ పెండింగ్ రిఫార్మ్స్ని తీసుకొచ్చే ఎపిటైట్ అనేది ఆయనలో లేకపోయి ఉండొచ్చు, అందుకని ఆయన ఇలా చెప్తూ ఉండొచ్చు అనేది పాయింట్ అన్నమాట. ఓకేనా. ఏంటవి, ఇప్పుడు రేషనలైజింగ్ జిఎస్టీ స్ట్రక్చర్ రేషనలైజ్ చేయడం అంటే, ఇప్పుడు 5%, 12%, 18%, 20% ఇలా ఉన్నాయి కదా, వాటిలో ఎక్కువ పర్సంటేజ్ ఉన్నవనుకున్న తగ్గించడం, తక్కువ ఉన్నవనుకున్న పెంచడం, నెంబర్ ఆఫ్ బ్రాకెట్స్ని తగ్గించి అనవసరమైనవి తీసేసి అవసరమైనవి పెంచి ఎఫిషియెంట్గా చేసే కార్యక్రమాన్ని రేషనలైజేషన్ ఈజ్ ట్రైంగ్ టు మేక్ సంథింగ్ మోర్ ఎఫిషియెంట్ అనమాట.
ఆర్ ఫిక్సింగ్ ఆర్కేయిక్ ఫ్యాక్టరీ మార్కెట్ లాస్. ఆర్కేయిక్ అంటే పురాతనమైన, పాతబడిపోయిన. ఫ్యాక్టరీ మార్కెట్ అంటే మనకి ఫ్యాక్టర్స్ అంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఏంటి, ల్యాండ్, లేబర్, మనకి క్యాపిటల్, ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ కదా, వీటన్నిటిని మనం ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటాం. సో వీటికి సంబంధించిన కొన్ని చట్టాలు లైక్ లేబర్ లాస్ ఇట్లాంటి పాతకాలం లాస్ అన్నింటినీ కూడా వాటి ఫిక్స్ చేయడం. అయితే ఇవన్నీ ప్రభుత్వానికి ఇప్పుడిప్పుడే చేసే ఉద్దేశం లేనట్టుగా ఉంది. అందుకనే ఆయన ఆటో పైలట్ మోడ్లో ఉంది, మనం ఏం చేయట్లేదనే పదాన్ని వాడారు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. విత్ సెక్టర్స్ సచ్ యాజ్ స్టీల్ అండ్ సిమెంట్ సీయింగ్ హయ్యర్ కెపాసిటీస్ ఇన్ యాక్షన్. హయ్యర్ కెపాసిటీస్ అంటే అర్థం ఏంటి? కెపాసిటీ యూటిలైజేషన్. ఇప్పుడే మీకు చెప్పాను, ఎకానమీ ఓవర్ హీటింగ్ అని చెప్పినప్పుడు ఐ స్పోక్ అబౌట్ కెపాసిటీ యూటిలైజేషన్. హయ్యర్ కెపాసిటీస్ అంటే 80%, 70%, 90% కెపాసిటీ యూటిలైజేషన్ జరుగుతుంది. సెక్షన్స్ ఆఫ్ ఇండస్ట్రీ మే వెల్ స్టార్ట్ లూజనింగ్ ద పర్సనింగ్స్. మరి ఇప్పుడు ఏదైనా కంపెనీ, ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నువ్వు ఒక కంపెనీ పెట్టావు, కంపెనీ పెట్టి ఒక 100 టన్నుల స్టీల్ ప్రొడ్యూస్ చేయగలుగుతావు, కెపాసిటీ అది. కానీ నీకు మార్కెట్లో పెద్దగా డిమాండ్ లేక 50 టన్స్ 40 టన్స్ ప్రొడక్షన్ చేస్తావు. అంటే ఉన్న కెపాసిటీని నువ్వు వాడట్లేదు. అలాంటప్పుడు నువ్వు బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయాలని ఆలోచన వస్తుందా? రాదు. అదే నువ్వు 70%, 80%, 90% కెపాసిటీ యూటిలైజేషన్కి వెళ్ళామనుకో, అంటే 100 టన్నులు కెపాసిటీ 90 టన్స్ వరకు బిజినెస్ వచ్చేస్తుంది. అప్పుడు ఆలోచిస్తాం, మేబీ రేపు పొద్దున్న 120 టన్నులకు డిమాండ్ వస్తే, 130 టన్నులకి నాకు డిమాండ్ వస్తే నేను చేయలేనేమో, సో నేను ఎక్స్పాన్షన్ చేయాలనే ఆలోచన అప్పుడు వస్తుంది అనమాట. సో ఇప్పుడు కెపాసిటీ యూటిలైజేషన్ అనేది పెరుగుతుంది కాబట్టి సెక్షన్స్ ఆఫ్ ఇండస్ట్రీ మే వెల్ స్టార్ట్ లూజనింగ్ ది పర్సనింగ్స్ అంటే డబ్బులు ఖర్చు పెట్టే మొదలు పెట్టవచ్చు సూన్. బట్ ఏ బ్రాడ్ బేస్డ్ రివైవల్ మే టేక్ లాంగర్ అండ్ నీడ్స్ మోర్ యాక్షన్స్ టు బట్రస్ ది కాన్ఫిడెన్స్ బిల్డింగ్. కానీ బ్రాడ్ బేస్డ్ బిల్డింగ్, ఇక్కడ పదాలు చూసారా మీరు? ఇక్కడ సెక్షన్స్ ఆఫ్ ఇండస్ట్రీ అంటే కొన్ని ఇండస్ట్రీలో కొన్ని సెక్షన్స్ జేబులు పర్సన్ నుంచి డబ్బులు తీసి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. కానీ బ్రాడ్ బేస్డ్ రివైవల్ అంటే మొత్తం ఎంటైర్ ఎకానమీ ఆల్ సెక్టార్స్లో రివైవల్ రావాలి అంటే ఇట్ మే టేక్ లాంగర్ అండ్ నీడ్స్ మోర్ యాక్షన్స్ టు బట్రస్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ని ఇంకా బట్రస్ అంటే స్ట్రెంగ్తెన్ చేయడానికి ప్రస్తుతం తీసుకునే యాక్షన్ సరిపోకపోవచ్చు. ఇంకా ఎక్కువ యాక్షన్స్ తీసుకుంటే కానీ నమ్మకం రాదు అని చెప్పి రాస్తున్నారు. అలాగే దట్ ఇండియా హ్యాస్ నౌ రికవర్డ్ ఫ్రమ్ ద COVID-19 హిట్ on the economy marked by a 5.8% GDP contraction in 2021 is good. మనకి 2021లో 5.8% GDP కాంట్రాక్షన్, దాని నుంచి ఇండియా ఇప్పుడు రికవర్ అయ్యింది అనే విషయం మంచిదే. బట్ రిటర్నింగ్ టు ద ప్రీ పాండమిక్ ట్రాజెక్టరీ ఈజ్ నాట్ ఎనఫ్. పాండమిక్ ముందు ఎలా అయితే ఉన్నామో అలాంటి దానికి రిటర్న్ అయిపోతే సరిపోతుందా? సరిపోదు. ఎందుకంటే రిమెంబర్ దట్ గ్రోత్ హ్యాడ్ స్లిడ్ ఫర్ 7 సక్సెసివ్ క్వార్టర్స్ ఈవెన్ బిఫోర్ ద పాండమిక్ లాక్డౌన్స్. పాండమిక్ రాకముందు కూడా మనం పెద్దగా పొడి చేస్తుంది లేదు. అప్పుడు కూడా గ్రోత్ అనేది వరుసగా 7 కన్సిక్యూటివ్ క్వార్టర్స్ తగ్గుతూ వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ మీరు చూస్తే ది ఎకానమీ గ్రూ జస్ట్ 3.9% ఇన్ 2019-20 ఫ్రమ్ 6.5% ఇన్ ద ఇయర్ బిఫోర్. 2018-19లో 6.5% గ్రో అయిన ఎకానమీ 19-20లో కేవలం 3.9% మాత్రమే గ్రో అయింది. అప్పుడు పాండమిక్ ఇంకా పూర్తిగా రాలేదు. దాన్ని మనం అర్థం చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. అండ్ ది క్వాలిటీ ఆఫ్ ద రికవరీ దస్ ఫార్ రిమైన్స్ అనీవెన్. క్వాలిటీ ఆఫ్ రికవరీ ఇప్పటివరకు చూసింది కూడా అనీవెన్గా ఉంది. ఒకసారి పెరిగి ఒకసారి తగ్గి అలా ఉంది, ఈవెన్గా లేదు. అన్లెస్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ రికవర్స్ ఫార్మ్లీ. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అంటే కార్పొరేట్స్, అర్థమవుతుందా? కార్పొరేట్స్ పెట్టే ఖర్చు దేనికోసం? ఎక్స్పాన్షన్ కోసం, కొత్త బిజినెస్ కట్టడం కోసం. అది కంప్లీట్గా రికవర్ అయితే తప్పితే అండ్ రెప్స్ ఆఫ్ ది జాబ్ క్రియేషన్ ఫర్ మిలియన్స్ ఆఫ్ యూత్. మరి కార్పొరేట్స్ చేయడం వల్ల ఉపయోగం ఏంటి? ఎంప్లాయ్మెంట్ జనరేషన్. ఒకటి కొత్త కంపెనీ పెట్టాడంటే ఎంప్లాయ్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం LTX క్లాసెస్ ఇప్పుడు వైజాగ్, హైదరాబాద్లో బ్రాంచెస్ ఉన్నాయి. నేను విజయవాడలో పెట్టాను అనుకోండి, విజయవాడలో ఇంకొంతమంది ఫ్యాకల్టీకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ వస్తుంది అనమాట. రెప్స్ ఆఫ్ జాబ్ క్రియేషన్ ఫర్ మిలియన్స్ ఆఫ్ యూత్. డిమాండ్ గ్రోత్ షల్ నాట్ సస్టైన్ ఇనఫ్ టు క్రియేట్ వర్చువస్ సైకిల్ ద గవర్నమెంట్ ఈజ్ బెట్టింగ్ ఆన్. గవర్నమెంట్ ఏ వర్చువస్ సైకిల్ అయితే కావాలని కోరుకుంటుందో, వర్చువస్ సైకిల్ అంటే పాజిటివ్ సైకిల్, అంటే ఒకటి జరిగితే దానివల్ల ఇంకొంచెం మంచి, దానివల్ల ఇంకొంచెం మంచి, దానివల్ల ఇంకొంచెం మంచి. బేసిక్గా ఇక్కడ ఏమవుతుందంటే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అనేది జరిగితే, అంటే కంపెనీస్ అనేవి గట్టిగా ఇన్వెస్ట్ చేస్తే ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయితే ప్రజల చేతులకు డబ్బులు వస్తాయి. డబ్బులు వస్తే వాళ్ళు పర్చేజెస్ చేస్తారు. పర్చేజెస్ చేస్తే వస్తువులు సేవలకి డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే ప్రొడక్షన్ పెరుగుతుంది, కంపెనీస్కి ప్లస్ అవుతుంది. వాళ్ళు మళ్ళీ ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు. ఏంటంటే ఒక పాజిటివ్ ఇంకో పాజిటివ్కి దారి తీయడం, ఇది వర్చువస్ సైకిల్ అనమాట. అది జరుగుతుంది అనేది ప్రభుత్వం యొక్క ఎక్స్పెక్టేషన్.
అయితే అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రెవప్ చేస్తే తప్పితే ప్రజెంట్ ఉన్న డిమాండ్ గ్రోత్ అనేది ప్రభుత్వం ఎక్స్పెక్ట్ చేస్తున్న దానికి సరిపోదు అని అర్థం. ఇఫ్ ఇండియా వాంట్స్ టు ఎన్కాష్ ది వరల్డ్స్ చైనా +1 సప్లై చైన్ క్వెస్ట్, ప్రపంచంలో ఇప్పుడు ప్రపంచమంతా కూడా చైనా +1 సప్లై చైన్ క్వెస్ట్ అనేది ఫాలో అవుతుంది. సప్లై చైన్ క్వెస్ట్ చూడండి, చైనా +1 స్ట్రాటజీ అంటే ప్రతి దేశం కూడా ఎక్కువగా చైనా నుంచి రా మెటీరియల్ అవన్నీ తెప్పించుకుంటాయి. ఇప్పుడు ఏం చేస్తున్నాయంటే ఓన్లీ చైనా పైనే డిపెండ్ అవ్వడం అనేది మంచిది కాదు. చైనా చాలా అన్సర్టన్ ఎకానమీ, అక్కడ కోవిడ్ గట్రా వచ్చేస్తే మళ్ళీ మొత్తం అంతా మనం సప్లై చైన్ డిస్రప్షన్ వస్తుంది. సో చైనా ఒక ఆల్టర్నేటివ్ కూడా మనం ఎంచుకోవాలి. అందుకోసం ఇండియా వైపు ప్రపంచ దేశాలు చూస్తున్నాయి, ఫిలిప్పీన్స్ వైపు, ఇండియా వైపు, అదర్ సౌత్ ఏషియన్ కంట్రీస్ వైపు చూస్తున్నాయి అన్నమాట. దీన్ని ఇండియా ఎన్కాష్ చేసుకోవాలి అంటే మనకు ఆర్డర్స్ వస్తాయి విదేశాల నుంచి, వాటిని ఎన్కాష్ చేసుకొని మనకు డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఆ కెపాసిటీ ఉండాలి. మనకి డిమాండ్ వచ్చినా సరే, ఇప్పుడు ఒక స్టూడెంట్ నా దగ్గర జాయిన్ అవుతా అన్నాడు, కానీ నా దగ్గర ఫ్యాకల్టీ లేకపోతే నేనేం చేయలేను కదా. అలాగే డిమాండ్ వచ్చినా సరే దానికి ఫుల్ఫిల్ చేయగలిగే కెపాసిటీ మన దగ్గర ఉండాలి, డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్లో చేయాలి. అదే చెప్తున్నారు. సో మనకి అవన్నీ కావాలి, కానీ దట్ ఇంటెంట్ ఈజ్ నాట్ ఆఫెన్ మ్యాచ్డ్ బై యాక్షన్స్. ప్రభుత్వానికి కోరిక ఉంది చైనా +1 స్ట్రాటజీని ఎన్కాష్ చేసేసుకోవాలని, ఇంటెంట్ ఉంది, కానీ యాక్షన్స్ అనేవి దానికి సపోర్ట్ చేయట్లేదని ఇక్కడ రాస్తున్నారు. డిసడ్వెంచర్స్ సచ్ యాజ్ హై ఇంపోర్ట్ టారిఫ్స్, కొన్నిసార్లు ఇంపోర్ట్ టారిఫ్లు బాగా పెట్టేయడం. ఇంపోర్ట్ టారిఫ్లు పెడితే అది ఎటువంటి సిగ్నల్ పంపిస్తుంది? ఇంపోర్ట్ టారిఫ్స్ పెంచుతుంటే ప్రొటెక్షనిస్ట్ రెజిమ్, ఇండియన్ ఎకానమీ ప్రొటెక్షనిస్ట్ మెజర్స్ ఫాలో అవుతుంది. ప్రొటెక్షనిస్ట్ మెజర్స్ అంటే అర్థం ఏంటి? తన ఎకానమీని మాత్రం కాపాడుకోవాలి, తన ఇండస్ట్రీని, తన డొమెస్టిక్ ఇండస్ట్రీని కాపాడుకోవాలి, అందుకని చెప్పి ఇంపోర్ట్స్ని సపోర్ట్ చేయము, ఇట్లాంటి ఫాలో అవుతుందనే ఇమేజ్ వెళ్తుంది. అది మంచిది కాదు. అప్పుడు వేరే కంట్రీలు కూడా మన ఎక్స్పోర్ట్స్ పైన ఇలాగే టారిఫ్స్ వేస్తారు అన్నమాట. డిసడ్వెంచర్స్ సచ్ యాజ్ హై ఇంపోర్ట్ టారిఫ్స్ అండ్ కాంప్లెక్స్ ఏంజల్ ట్యాక్స్ ఆన్ ఇన్బౌండ్ ఇన్వెస్ట్మెంట్స్ అపార్ట్. ఏంజల్ ట్యాక్స్ కూడా ప్రభుత్వం విధిస్తుంది. అంటే విదేశాల నుంచి మన దేశానికి వచ్చే పెట్టుబడులు. ఇప్పుడు మీకు సింపుల్గా ఒక విషయాన్ని గమనించండి. ఒక స్టార్టప్ ఉంది, ఏదన్నా ఒక కంపెనీ ఎర్లీ స్టేజ్లో ఉందనుకోండి. ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు దీంట్లో ఎవరైనా పెట్టుబడులు పెట్టారనుకోండి, దాన్ని జనరల్గా మనం ఏంజల్ ఇన్వెస్టర్స్ అంటాం. వి కాల్ దెమ్ ఏంజల్ ఇన్వెస్టర్స్. ఎర్లీ స్టేజ్ స్టార్టప్స్లో పెట్టే పెట్టుబడిదారుని ఏంజల్ ఇన్వెస్టర్స్ అంటారు. సో ఇప్పుడు గవర్నమెంట్ ఏముంటుందంటే, ఇప్పుడు కంపెనీకి 100% షేర్స్ ఉంటాయి కదా, వాటా, అంటే ఒరిజినల్గా ఎవరైతే స్టార్టప్ పెట్టాడో వాడి చేతిలో ఉంటాయి. సో వీళ్ళు ఏం చేస్తారంటే, ఇన్వెస్టర్స్ వచ్చినప్పుడు పెట్టుబడి పెడతారంటే అర్థం ఏంటి? వాళ్ళు డబ్బులు ఇస్తారు, మరి వాళ్ళకి నువ్వు షేర్స్ ఇవ్వాలి. యూ హ్యావ్ టు ట్రాన్స్ఫర్ సమ్ షేర్స్. ఈ షేర్స్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కొన్నిసార్లు మార్కెట్ వాల్యూ కంటే, అంటే ఫెయిర్ మార్కెట్ వాల్యూ కంటే ఎక్కువ రేట్కి మీరు ఆ షేర్స్ అమ్ముతున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ వాల్యూ ప్రకారం 100 రూపీస్ పర్ షేర్ అనుకోండి. ఇవి స్టాక్ మార్కెట్లో ట్రేడ్ అవ్వవు. సో బయట నుంచి మనం ఎస్టిమేట్ చేయాలి. 100 రూపీస్ పర్ షేర్ అనేది ఫెయిర్ మార్కెట్ వాల్యూ అనుకోండి. కానీ నువ్వేమో ఈ ఏంజల్ ఇన్వెస్టర్స్కి 150 రూపాయలు పర్ షేర్ అమ్మేసావు అనుకోండి. ఏంజల్ ఇన్వెస్టర్ కూడా పెట్టుబడి పెట్టేశాడు అనుకోండి. సో గవర్నమెంట్ ఏముంటుందంటే, ఈ స్టార్టప్కి ఈ 50 రూపాయలు పర్ షేర్ అనేది ప్రాఫిట్ కింద లెక్క. దిస్ షుడ్ బి కౌంటెడ్ యాజ్ ప్రాఫిట్. సో ఈ ప్రాఫిట్ పైన మేము ట్యాక్స్ వేస్తాము, ఆ ట్యాక్స్నే ఏంజల్ ట్యాక్స్ అని అంటారు. అని ప్రభుత్వం ఏంజల్ ట్యాక్స్ వేస్తారని అంటుంది. ఇప్పుడు ఈ ఏంజల్ ట్యాక్స్ పరిధిలోకి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా తీసుకొచ్చి, ఈ ఏంజల్ ఇన్వెస్టర్స్ మారిషియస్ నుంచి, లేకపోతే సింగపూర్ నుంచి, వేరే కంట్రీస్ నుంచి ఎవరైనా మన దేశ కంపెనీల్లో పెట్టుబడులు పెడితే, మన వాళ్ళు మార్కెట్ వాల్యూ కంటే ఎక్కువ రేటుకి వాళ్ళకి అమ్మితే కంపెనీకి ప్రాఫిట్ వచ్చినట్టే లెక్క, దానిపైన ట్యాక్స్ కట్టాలని ప్రభుత్వం అంటుంది అనమాట. అది ఏంజల్ ట్యాక్స్ కదా, ఆన్ ఇన్బౌండ్ ఇన్వెస్ట్మెంట్స్. ఇట్లాంటివన్నీ ప్రభుత్వం చేస్తుంది కొన్ని కార్యక్రమాలు. ఓకేనా? ఇక్కడ డిసడ్వాంటేజ్ అంటే కొంచెం అన్ఫార్చునేట్ థింగ్స్ అన్నట్టు చెప్పచ్చు. అండ్ ఈవెన్ ఫెయిలింగ్ టు ఫిక్స్ అండ్ ఆన్లైన్ సర్వీస్ టు రిజిస్టర్ ఇన్ న్యూ కంపెనీ డస్ నాట్ ఎంజెండర్ ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్. అవన్నీ పక్కన పెడితే, ఒక కంపెనీ నువ్వు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలన్నా ఇప్పుడు అవ్వట్లేదు, దాంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు కూడా ప్రభుత్వం పరిష్కరించట్లేదు. ఇలాంటివి చేస్తే మనకి ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ అనేది ఎంజెండర్ అవ్వదు, పెరగదు, తగ్గుతుంది అని అర్థం. Before the economic engine can be truly on autopilot mode. Economic engine మళ్ళీ ప్రాపర్గా autopilot మోడ్లోకి వెళ్ళే ముందు, the government must desist from unnecessary tinkering with its calibrations and create conducive conditions for a smooth and swift hurdle-free passage for value and job creators. సో ఎకానమీ ట్రూగా autopilot మోడ్లోకి వెళ్ళే ముందే
ప్రభుత్వం ఏం చేయాలి? అన్నెసెసరీ టింకరింగ్, అవసరం లేని కొత్త ట్యాక్సులు తేవడం, టారిఫ్లు పెట్టడం లాంటివి ఆపాలి. అండ్ క్రియేట్ కండ్యూసివ్ కండిషన్స్, కండ్యూసివ్ అంటే ఫేవరబుల్ ఫర్ ఎ స్మూత్ అండ్ స్విఫ్ట్ హర్డిల్ ఫ్రీ పాసెస్, హర్డిల్స్ లేకుండా ఎటువంటి అడ్డంకులు లేని ప్యాసేజ్ని మనం క్రియేట్ చేయాలి. జాబ్ క్రియేటర్స్ అంటే ఎవరు? మన ఆంటర్ప్రెన్యూర్స్, వీళ్ళందరికీ వాల్యూ అండ్ జాబ్ క్రియేటర్స్కి హర్డిల్ ఫ్రీ పాసెస్ని క్రియేట్ చేసి అడ్డంకులు లేకుండా స్మూత్గా ప్రభుత్వం సపోర్టివ్గా ఉంటుందన్న నమ్మకాన్ని కలిగిస్తూ వెళ్ళాలి. ఇది ఫైనల్గా ఇక్కడ చెప్తున్న పాయింట్. సో మరి ఎంసీక్యూ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. With reference to Indian economy, consider the following statements. A Goldilocks scenario for an economy refers to a point where it is running too cold. ఓకే, టూ కోల్డ్గా రన్ అయిందంటే ఎకనామిక్ గ్రోత్ బాగాలేనప్పుడు ఉంటే దాన్ని గోల్డిలాక్స్ సినారియో అంటారని ఫస్ట్ స్టేట్మెంట్ చెప్తుంది. ద రెపో రేట్ ఈజ్ నథింగ్ బట్ ద ఇంట్రెస్ట్ రేట్ దట్ ఆర్బీఐ లెవీస్ వెన్ ఇట్ లెండ్స్ మనీ టు బ్యాంక్స్కి డబ్బులు అవసరమైనప్పుడు ఆర్బీఐ ఛార్జ్ చేసే ఇంట్రెస్ట్ రేట్ రెపో రేట్ అని సెకండ్ స్టేట్మెంట్ చెప్తుంది. రెండింటిలో విచ్ ఆఫ్ ది అబౌవ్ ఈజ్ నాట్ కరెక్ట్, ఏది కరెక్ట్ కాదు. మీరు ఏం చెప్పాలి? ఏది కరెక్ట్ కాదు, ఏది కరెక్టో కాదు, ఏది కరెక్ట్ కాదో చెప్పి కింద మీరు ఎక్స్ప్లెనేషన్ కూడా మీరు రాయండి. సో యూపీఎస్సీ ఇన్ఫినిటీ లాస్ట్ 4 days అమ్మ, మనకి 15th తర్వాత ఫీజులు పెరుగుతున్నాయి. రెగ్యులర్ ప్రోగ్రామ్స్, దిస్ ఈజ్ ఫర్ బిగినర్స్. సో మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఆన్లైన్ ఆప్షన్, ఆఫ్లైన్ ఆప్షన్. ఆన్లైన్ 5,000 per month, ఆఫ్లైన్ 10,000 per month మీరు జాయిన్ అవ్వచ్చు. సింగిల్ పేమెంట్ చేసే ఆప్షన్ కూడా ఉంది. 15 June లోపు జాయిన్ అయ్యే వాళ్ళకి ఫీజు వ్యాలిడ్, తర్వాత ఫీజులు పెరుగుతున్నాయి, గుర్తుపెట్టుకోండి. యూపీఎస్సీ ఆప్షనల్స్కి కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి, న్యూ బ్యాచెస్ ఫ్రమ్ 16 June. ఇక్కడ కనిపిస్తున్న ఆప్షన్స్ అన్నీ మనం అందిస్తున్నాం. ఇది మీరు చేయాల్సిన పని. 15 June లోపు జాయిన్ అయితే మాత్రమే ఇది మీకు అందుబాటులో ఉంటుంది. యూ హ్యావ్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఆన్ దిస్. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయాలి. వెబ్సైట్లో కూడా డైరెక్ట్గా పర్చేస్ చేయొచ్చు. టేక్ కేర్, బాయ్.